బీఆర్ఎస్ పార్టీని డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. గతంలో గులాబీ పార్టీలో బడా నేతలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చాలా తతంగమే నడిచింది. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ సరఫరా వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ తనిఖీ ఆపరేషన్లో ఒక ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడు పోలీసులకు పట్టుబడ్డం రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. డ్రగ్స్ ను విక్రయిస్తూ వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొంతమందిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్న కొందరు వ్యక్తుల కదలికల మీద నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు ఈ మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా, స్వయంగా పాల్గొన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. భరత్తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరికొందరు బడాబాబుల పిల్లలను కీలక నిందితులుగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని వెనుక ఉన్న అంతరాష్ట్ర ముఠాల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు నిందితులను ముమ్మరంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా తాజా పరిస్థితుల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు దొరకడంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో మార్చి 14న రాత్రి మొయినాబాద్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్ మద్యం తీసుకున్నట్లుగా గుర్తించారు. పోలీసులపై ఫామ్ హౌస్లో కాల్పులు జరిపినట్లుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయీముద్దీన్ ఫిర్యాదు చేశారు. వారి నుంచి జర్మనీ తయారు చేసిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక లైవ్ రౌండ్, 4 ఖాళీ కార్ట్రిడ్జ్లు సీజ్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సాల్యూట్, చీవాస్, బెల్వెడేర్ ఓట్కా సీజ్ చేశారు. పార్టీకి హాజరైన 10 మంది పురుషులు, ఒక మహిళపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 3ని అరెస్ట్ చేయగా ఇందులో రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రోహిత్ రెడ్డికి మాత్రమే న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో చెంచల్గూడ జైలు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి విడుదలయ్యారు. బీఆర్ఎస్ పార్టీని డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. గతంలో గులాబీ పార్టీలో బడా నేతలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చాలా తతంగమే నడిచింది. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ సరఫరా వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఓ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ తనిఖీ ఆపరేషన్లో ఒక ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడు పోలీసులకు పట్టుబడ్డం రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
డ్రగ్స్ విక్రయిస్తూ వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొంతమందిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్న కొందరు వ్యక్తుల కదలికల మీద నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు ఈ మెరుపు దాడుల్ని నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా, స్వయంగా పాల్గొన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇక డ్రగ్స్ కేసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ బీఆర్ఎస్ పార్టీని డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయని తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి చూస్తే గతంలో గులాబీ పార్టీలో బడా నేతలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం చూసాము. అప్పట్లో చాలా తతంగమే నడిచింది దీనికి సంబంధించి కూడా. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో సంచలన పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి కూడా డ్రగ్స్ సరఫరా వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి క్రమంలో ఓ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక భారీ తనిఖీ ఆపరేషన్ లో ఒక ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడు పోలీసులకి పట్టుబడడం రాజకీయ సామాజిక వర్గాల్లో కూడా తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్వేత, డ్రగ్స్ విక్రయిస్తూ వినియోగిస్తున్నారని పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. శ్వేత, అయితే నగరంలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్న కొందరు వ్యక్తుల కదలికలపై కూడా నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు ఈ మెరుపు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, స్వయంగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే భరత్ తో పాటు డ్రగ్స్ లో కొనుగోలు చేస్తున్న మరికొందరు బడా బాబుల పిల్లలను, కీలక నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని వెనుకున్న అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఏమైనా ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు నిందితులను ముమ్మరంగా విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతా ఉన్నది. తాజా పరిస్థితుల్లో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కుమారుడు దొరకడంతో ఈ కేసు పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నట్లుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. గతంలో కూడా మార్చి 14న రాత్రి మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్ మద్యం తీసుకున్నట్లు గుర్తించినటువంటి నేపథ్యం చూసాము. పోలీసులపై ఫామ్ హౌస్ లో కాల్పులు జరిపినట్లు కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయీముద్దీన్ కూడా ఫిర్యాదు చేశారు. వారి నుంచి జర్మనీ తయారు చేసినటువంటి రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం గతంలో చూసాం. ఒక లైవ్ రౌండ్ 4 ఖాళీ కార్జెట్లు కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం. అయితే పైలట్ రోహిత్ రెడ్డి, డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొనైన్ స్వాధీనం చేసుకున్నట్టు నేపథ్యం చూస్తున్నాం. అయితే భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సర్క్యూట్, చివాస్, బెల్వేడర్, కోట్కా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా విదేశీ మద్యానికి సంబంధించినటువంటి మద్యంగా కనిపిస్తా ఉన్నది. అయితే పార్టీకి హాజరైనటువంటి 10 మంది పురుషులు, ఒక మహిళపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ కేసు మొత్తం గురించి కూడా ముగ్గురిని అరెస్టు చేయగా ఇందులో రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రోహిత్ రెడ్డికి మాత్రమే న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో చెంచల్గూడ జైలు నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డి విడుదలయ్యారు. అంటే ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి చర్చ. సో ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ కొడుకు ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రోజు రోజుకి డ్రగ్స్ వినియోగదారులు సంఖ్య పెరుగుతూనే ఉంది అనే దాని మీద కూడా వార్తలు కూడా వస్తా ఉన్నాయి. కానీ దీన్ని నియంత్రించడంలో పోలీసులకు కొంత చిక్కులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వినియోగదారులలో చాలా వరకు కూడా రాజకీయ నాయకులు కుమారులు, కుమార్తెలు ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే చాలా కేసెస్ లో కూడా వీరి పేర్లే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుత రాజకీయాలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల కొడుకుల పేర్లే ఈ డ్రగ్స్ వినియోగదారులు కూడా
అతి ఎక్కువ కేసెస్ లో కూడా చూస్తా ఉన్నాము. సో దానివల్లే ఈ వినియోగం సంబంధించి కూడా పట్టుకోవడంలో ఇబ్బంది అవుతా ఉన్నది. సో నిఘా మాత్రం పెడతా ఉన్నారు పోలీసులకు సంబంధించి కూడా, ద టీమ్ సంబంధించి కూడా. సో ఎక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న దాని మీద కూడా ఆ టీమ్స్ పైన కూడా నిఘా పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. చిన్న చిన్న పార్టీస్ సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా పోలీసులు నిఘా పెడతా ఉన్నారు ప్రతి ఏరియాలో కూడా. అదే విధంగా విమానాశ్రయాలకు సంబంధించి కూడా తనిఖీలు కూడా రెగ్యులర్ గా ఇంకా ముమ్మరం చేసినటువంటి నేపథ్యాలు కూడా చూస్తా ఉన్నాం, ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా. సో ఓవరాల్ గా డ్రగ్స్ ని నియంత్రించడమే ఆ, నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం ఇంకా ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు రాజకీయ నేతలు బయటపడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో ఆల్రెడీ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. సో ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు దొరకడంతో పోలీసులు ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.